Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ x ఇంటూ రూట్ 4x ప్లస్ 3 dx సెకండ్ ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు డినోమినేటర్లో రూట్లో ఏదైనా ఒక టర్మ్ ఉన్నప్పుడు, న్యూమరేటర్లో రూట్లో ఏదైనా ఒక టర్మ్ ఉన్నప్పుడు దానిని టీ స్క్వేర్ అనుకుందాం. అలా టీ స్క్వేర్ అనుకుంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. మన ఎక్స్ వేరియబుల్స్ అన్నిటిని టీ లేక మారిపోయి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, మరి చూడండి, ఇక్కడ 4x ప్లస్ 3 అనేది రూట్లో ఉంది, సో దాన్ని టీ స్క్వేర్ అనుకుందాం. ఓకే, చూడండి, ఫస్ట్ వన్ పుట్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. మరి చూడండి, 4x యొక్క డిఫరెన్షియేషన్ 4 అట్లనే ఉంటుంది, x యొక్క డిఫరెన్షియేషన్ 1, మరి కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 అనమాట. ఓకే, రైట్ సైడ్లో ఉన్న టీ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ 2t అవుద్ది. మళ్ళీ టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై dx అవుతుంది. ఓకే, సో టీ స్క్వేర్ దాన్ని ఎక్స్ స్క్వేర్ లాగా అనుకోండి. ఎక్స్ స్క్వేర్కి 2x, టీ స్క్వేర్కి 2t, మళ్ళీ టీని ఎక్స్తో చేయాలి కాబట్టి dt బై dx. ఆ dx లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ dx అవుతుంది. ఓకే, ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్, ఎందుకంటే 4 ప్లస్ 0 అంటే 4ఏ కదా. ఎస్, ఇప్పుడు ఫైనల్గా ఇంకా క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ 2 dx ఈజ్ ఈక్వల్ టు t dt. ఓకే, సో 2 మిగులుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే dx t dt. ఇక్కడ మనకి ఓన్లీ dx కావాలి, అప్పుడు t బై 2 అవుతుంది dt, ఎందుకంటే 2 మల్టిప్లైలో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. ఓకే, మరి ఇప్పుడు ఈ dx వాల్యూని అలానే 4x ప్లస్ 3 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లమ్ని తీసుకుంటున్నాను. దేర్ఫోర్ ఇంటెగ్రల్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4x ప్లస్ 3 dx which is equal to integral. చూడండి, x dx ప్లేస్లో ఏం రాయొచ్చు, ఒకవేళ ఉంటే x dx డైరెక్ట్ రాస్తాను. ఇక్కడ x dx లేదు కాబట్టి x ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో రాసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి చెప్పండి, సో దట్ ఇంప్లైస్ 4x ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 3 అవుతుంది, అంతే కదా. సో 4x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 ట్రాన్స్పోజింగ్ టు RHS, దట్ బికమ్స్ మైనస్ 3. ఓకే, నౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ని కనుక్కోవాలి, మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది, సో టీ స్క్వేర్ మైనస్ 3 బై 4 అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, టీ స్క్వేర్ మైనస్ 3 డివైడెడ్ బై 4 ఇంటూ రూట్ ఆఫ్ 4x ప్లస్ 3ని ఏమనొచ్చు, టీ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఇంకా dx ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలు, dx అంటే ఏంటి, t బై 2 dt. ఓకే, మరి దీన్ని సింప్లిఫికేషన్ చేసి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1/4 1/2 1/8 అవుట్ సైడ్లో వస్తుంది. ఓకే, సో 1/8ని అవుట్ సైడ్ రాసాను. ఇంకా మిగిలింది ఏమంటే టీ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ, ఇక్కడ టీ ఇంటూ మళ్ళీ టీనే ఉంది అంటే టీ స్క్వేర్ అవుద్ది, డైరెక్ట్గా రాస్తున్నా. చూడండి, టీ ఇంటూ టీ స్క్వేర్ అయిపోతుంది dt అనమాట. మల్టిప్లై చేయండి టీ స్క్వేర్తో, ఈ టీ స్క్వేర్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, టీ పవర్ 4 అవుతుంది, టీ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ టీ స్క్వేర్ dt, కాబట్టి టీ స్క్వేర్తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ ఇంటెగ్రల్ టీ పవర్ 4 dt, స్ప్లిట్ చేసి ఇంటిగ్రేషన్ చేద్దాం. నెక్స్ట్ మైనస్ 3 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ టీ స్క్వేర్ dt. ఓకే,
సరే, ఇప్పుడు ఏ ఫార్ములాని అప్లై చేయాలంటే అక్కడ ఇంటెగ్రల్ x పవర్ n dx, x పవర్ n కి ఫార్ములా ఇంటిగ్రేషన్లో x పవర్ n+1/n+1. పవర్లో 4 ఉంది, +1 యాడ్ చేయండి, దట్ ఈస్ 1/8 ఇంటూ t పవర్ 5 డివైడెడ్ బై 5 మైనస్ ఇక్కడ 3 అట్లనే ఉంటుంది, t స్క్వేర్కి ఇంటిగ్రేషన్ t³/3 అనమాట. ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ ని యాడ్ చేసాం, 3 క్యాన్సిల్, మల్టిప్లైర్లో ఉంది, డివైడ్లో ఉంది. ఓకే, సో డివిజన్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. సో 1/8 ఇంటూ t పవర్ 5/5 మైనస్ t³ అనమాట. ఇప్పుడు మన ఆన్సర్ అనేది x వేరియబుల్స్లో ఉండాలి, కానీ ఇక్కడ t ఉంది. సో t ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ నుంచి t కావాలి అంటే స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తే రూట్ అయిపోద్ది అనమాట. చూడండి, t² is equal to 4x+3 కదా, నాకు t కావాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4x+3 అవుతుంది. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ t ప్లేస్లో ఏంటి 4x+3, ఓకే, రూట్ ఆఫ్ 4x+3, మళ్ళీ హోల్ పవర్ 5 ఉంది, డివైడెడ్ బై 5 మైనస్ t ప్లేస్లో రూట్ ఆఫ్ 4x+3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై, అక్కడ ఏం లేదు డివిజన్లో, ప్లస్ సి. ఓకే, ఇంకొక స్టెప్ చేయొచ్చు. సో రూట్ ఎక్స్ని మనం ఏం రాయొచ్చు, x పవర్ 1/2, అండ్ అదేవిధంగా రూట్ 4x+3ని 4x+3 హోల్ పవర్ 1/2 కదా. సో అదేవిధంగా అక్కడ హోల్ పవర్ 5 ఉంది, 4x+3 హోల్ పవర్ 1/2 రాశాను నేను ఫస్ట్, దేన్ని రూట్ ఆఫ్ 4x+3ని. ఓకే, దీన్ని ఇలా రాశాను. ఇంకా హోల్ పవర్ 5 ఉంది, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n అంటే 4x+3 హోల్ పవర్ 5/2. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 4x+3 హోల్ పవర్ 5/2 డివైడెడ్ బై 5 మైనస్ ఇక్కడ దీన్ని 4x+3 హోల్ పవర్ 1/2 హోల్ క్యూబ్ అనమాట. హోల్ పవర్ 1/2 హోల్ క్యూబ్ ఏమవుద్ది, 3/2 అవుతుంది హోల్ పవర్. సో 4x+3 హోల్ పవర్ 3/2. ఓకే, ఇలా చేయాలి. మరి ఈ వీడియోలోనే ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమంటే ఇంటెగ్రల్ x³ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a పవర్ 8 మైనస్ x పవర్ 8 dx విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఎప్పుడైనా డినామినేటర్కి న్యూమరేటర్కి ఏదైనా రిలేషన్ ఉందా, సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయడానికి. చూడండి, ఇక్కడ డినామినేటర్లో x పవర్ 8 ఉంది, దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే x పవర్ 4 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎస్, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n అంటే x పవర్ 8 అనమాట. x పవర్ 4 ఇంటూ 2 8. సార్ మీరు x పవర్ 4 హోల్ స్క్వేర్ ఎందుకు రాస్తున్నారు, x² హోల్ పవర్ 4 రాయొచ్చు కదా. మరి చూద్దాం, న్యూమరేటర్లో ఏముంది, x³ ఉంది, మీరు x² హోల్ పవర్ 4 రాశారనుకోండి, ఈ x²ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో t అనుకుంటే x²కి డిఫరెన్షియేషన్ 2x వస్తుంది. ఇక్కడ మీకు ఏముంది, x³ ఉంది కాబట్టి మీరు ఇట్లా ఇది తీసుకోకూడదు, మరి డెఫినెట్గా x పవర్ 4నే తీసుకోవాలి హోల్ స్క్వేర్. సో x పవర్ 4ని t అనుకుంటే x పవర్ 4కి డిఫరెన్షియేషన్ 4x³ అవుద్ది. అంటే 4 అటు సైడ్ తీసుకెళ్దాం, x³ రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి దట్ ఈస్ ద లాజిక్ ఈ ప్రాబ్లం చేయాలంటే. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పవర్ 8 రాశాను మైనస్ దాన్ని x పవర్ 4 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, పక్కన dx ఉంటుంది. ఓకేనా, సరే నెక్స్ట్ ఇంకేమన్నా x పవర్ 8ని రాయచ్చా, x పవర్ 4 హోల్ స్క్వేర్ తప్పక ఇంకేమన్నా రాయచ్చా, ఇంకేం రాయలేము. ఓకే, సో మీరు ఇలా రాస్తే ఆల్రెడీ చెప్పా, x² హోల్ పవర్ 4 అంటే డైరెక్ట్గా మీరు డిఫరెన్షియేషన్ చేస్తే ఇది రాదన్నమాట, కాబట్టి ఓన్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ x పవర్ 4ని t అనుకుంటాం, పుట్ x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు t. ఇప్పుడు దీన్ని నేను xతో డిఫరెన్షియేటింగ్ చేస్తాను. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా,
సో ఎక్స్ పవర్ 4కి డిఫరెన్షియేషన్ 4x³ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n, ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ n-1. ఇక్కడ పవర్లో ఉన్నది బేస్ అవుతుంది అంటే 4, ఎక్స్ అలానే ఉంటుంది, 4లో ఉంది కదా, -1 చేయండి, 4 - 1 అంటే 3, 4x³. మరి రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేస్తున్నాం కదా, అంటే dt/dx అవుద్ది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇంటూ dx అవుద్ది, 4x³ dx = dt అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని మన ఫార్ములాలో మన ప్రాబ్లంలో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈజీగా మన ఫార్ములా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ x³ dx కావాలి. సో అందుకోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ 4 ఉండకూడదు కదా, 4ని డివైడ్ చేయండి, x³ dx = dt/4 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంటెగ్రల్ x³ dx దాని బదులు ఏం రాయొచ్చు, dt/4 రాసేస్తుంది. మళ్ళీ డివైడెడ్ బై √a⁴ ఉంది మైనస్ x⁴ని t రాయొచ్చు స్క్వేర్ ఇంటూ పక్కన ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసేసాం ఏంటి, x³ dx ప్లేస్లో. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1/4 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్న, ఇంటెగ్రల్ మిగిలింది 1/√. ఇదేమో స్క్వేర్ లాగా ఉంది, ఇది కూడా స్క్వేర్గా వస్తే ఏదైనా ఫార్ములా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే దాన్ని a⁴ రాసుకోవచ్చు, స్క్వేర్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంటెగ్రల్ 1/√a² - x² sin ఇన్వర్స్ x/a ఫార్ములా రావడం కోసం. కాబట్టి a⁴ ఏం రాసుకోవచ్చు, a⁴ రాసుకోవచ్చు. సార్ మీరు a⁴ ఎందుకు రాస్తున్నారు, a² రాసుకోవచ్చు కదా. ఇంటెగ్రల్ 1/a⁴కి ఫార్ములా లేదు, a⁴ - x²కి. కాబట్టి ఈ a⁴ని స్క్వేర్ లాగా రాసుకోవాలి, హోల్ స్క్వేర్ లాగా. కాబట్టి డెఫినెట్గా a⁴ రాసుకోవాలి -t². ఓకే, ఇంటూ పక్కన dt, ఇక్కడ ఉన్న dt రాసా. సో ఇది ఏ ఫార్ములాను ఒకసారి ఇక్కడ నోట్ చేస్తున్నా చూడండి. సో ఇంటెగ్రల్ 1/√a² - x² dx. సో ఫార్ములా ఏంటంటే sin ఇన్వర్స్ x/a. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, a అంటే ఎంత, a⁴. సిన్స్ a = a⁴, అక్కడ x ఇక్కడ t అనమాట. సో x బదులు t. సో ఫార్ములాలో అప్లై చేయండి, a² - x² లాగా ఉంది కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో దట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నా, సైన్ ఇన్వర్స్ x/a. సైన్ ఇన్వర్స్ x అంటే ఏంటి, t అనమాట, బై a అంటే ఏంటి, a⁴. ఇంటిగ్రేషన్ చేసా ప్లస్ c యాడ్ చేసా. బట్ మన ఆన్సర్ అనేది x వేరియబుల్స్లో ఉండాలి, కానీ ఇక్కడ t ఉంది. ఇదంతా దేనివల్ల జరుగుతుంది, x⁴ని t అనుకోవడం వల్ల. కాబట్టి సో బట్ x⁴ = t మళ్ళీ మనం రీప్లేస్ చేసేస్తున్నాం. సో దట్ ఈస్ 1/4 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ t ప్లస్లో x⁴/a⁴ ప్లస్ c. దీన్ని x/a⁴ కూడా రాయొచ్చు, x⁴/a⁴ దీన్ని. ఓకే, సో ఇక్కడ వరకైనా స్టాప్ చేయొచ్చు. సో 1/4 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a⁴ ప్లస్ ఇలా చేయాలి. ఓకే, బాయ్.